హాయ్ ఫ్రెండ్స్, జనవరి 1, 2025 నుండి యూపీఐ లావాదేవీల కోసం కొత్త నియమాలు రానున్నాయి. పూర్తి వివరాలు ఏంటో చూద్దాం. ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2025 నుండి యూపీఐ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ లావాదేవీల కోసం కొత్త నిబంధనలను ప్రకటించింది. డిజిటల్ లావాదేవీలకు మరింత మద్దతుగా ఈ మార్పులు తీసుకురాబడ్డాయి. కొత్త నియమాలు జనవరి 1, 2025 నుండి అమల్లోకి వస్తాయి మరియు ప్రజలు వాటిని జాగ్రత్తగా చదవాలి. కొత్త సంవత్సరం 2025లో జనవరి 1 నుంచి అమలు కానున్నాయని ఇటీవల ఆర్బీఐ ప్రకటించింది. జనవరి 1 నుండి యూపీఐ 123 చెల్లింపు లావాదేవీల పరిమితి పెరిగింది. ప్రస్తుతానికి యూపీఐ చెల్లింపు పరిమితి ₹5,000గా ఉంది. జనవరి 1 నుంచి ₹10,000 వరకు ట్రాన్సాక్షన్ చేయవచ్చు. ఆర్బీఐ ఇప్పటికే ఈ కొత్త నియమాన్ని ప్రకటించినప్పటికీ బ్యాంకులు, సర్వీస్ ప్రొవైడర్లు ఈ నియమాలను పాటించి కస్టమర్లకు సేవలు అందించడానికి గడువు తీసుకున్నారు. ఇప్పుడు జనవరి 1 నుంచి 10,000 వరకు లిమిట్ పెంపు సౌకర్యం కూడా అమలు కానుంది. యూపీఐ 123 పే మార్పులతో పాటు ఆర్బీఐ యూపీఐ రైట్ వ్యాలెట్ కోసం పరిమితులను కూడా పెంచింది. వ్యాలెట్ బ్యాలెన్స్ పరిమితి 2,000 నుండి ₹5,000 పెంచారు. ప్రతి లావాదేవీ పరిమితి ₹500 నుండి ₹1,000 వరకు పెంచారు. జనవరి 1 నుండి ఈ కొత్త నియమాలను అమలు చేయాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ నిర్ణయించింది. జనవరి 1 నుండి కొత్త యూపీఐ చెల్లింపు లావాదేవీ పరిమితిని పాటించాలని బ్యాంకులకు సూచించింది. జనవరి 1 నుండి యూపీఐ చెల్లింపు పరిమితులే కాదు, మరికొన్ని కొత్త రూల్స్ కూడా అమల్లోకి వస్తున్నాయి. యూపీఐ 123 పే ద్వారా జరిగే లావాదేవీలకు సర్వీస్ ఛార్జీలు ఇకపై ఉండవు. ఇది ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన విషయం. ఈ ఫీచర్ ఫోన్లలో డిజిటల్ చెల్లింపులను సులభం చేస్తుంది. వినియోగదారులు ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా యూపీఐ సేవలను యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తుంది. అంటే ఐవీఆర్ ద్వారా చెల్లింపులు చేయవచ్చు. జనవరి 1 నుండి అమల్లోకి రానున్న మరో కొత్త రూల్ ఏంటంటే పాన్ కార్డుతో ఆధార్ కార్డు లింక్ చేయడం తప్పనిసరి చేశారు. పాన్ కార్డుతో ఆధార్ కార్డు లింక్ చేయకపోతే పాన్ కార్డు నిలిపివేస్తారు. పాన్ కార్డు నిలిపివేస్తే ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఏ సేవలను పొందలేరు. సో ఫ్రెండ్స్, మీరు ఇంకా మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు లింక్ చేసుకోకపోతే త్వరగా లింక్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి అందరికీ షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్, జై భారత్.